సుషి రానుల్లా మహిళలంతా బెల్ట్ దుక్నాలు గుడుంబ అమ్మద్దని ఎట్లా జంగుషాలు చేసిర్రో. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం చింతగూడులున్న అన్ని దుకాణాల్లో మందు అమ్ముతున్నారట. ఏ గుడుంబా కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారట. ఆ ఊళ్ళే బెల్ట్ దుకాణాలు బగ్గయేటాలకు చిన్న పెద్ద అని తేడా ఏం లేకుండా అందరు మందుకు బానిస అవుతున్నారట. తాగుడే కాదు తాగినోళ్ళు ఇళ్ళకి పోయి లొల్లులు పెట్టుకుంటున్నారట. ఏ కొంతమంది తాగి తాగి చిన్నతనంలోనే జీవిడిచేటాలకు మహిళల పరిస్థితి ఆగమవుతున్నదట. గందుకే ఇవాళ ఇట్లా జంగుషాలు చేసిరు అన్నట్టు. మా చింతగూడెంలో బెల్ట్ షాప్ బంద్ చేయాలి, కుటుంబ బంద్ చేయాలి. ఇంటికి ఉన్నది ఉన్నది ప్రతి ఒక్కరు ఏం తాగద్దు, మాకు సౌలభ్యం ఉండాలి సార్. చింతగూడెం బాగుపడాలి. తెల్లారులైతే ఆడోళ్ళు కైకిలికి పోతాం, వచ్చేసరికి తాగి లొల్లి పెట్టి కొడతాను మమ్మల్ని. ఇన్నరా ఆ ఊళ్ళే చాలా మంది మొగోళ్ళు దినం బొత్తవలుగా తాగుతున్నారట. తాగచ్చి ఇంట్లో ఆడోళ్ళను కొడుతున్నారట. ఇక తాగటానికి ఏది దొరుకుతుందో దాన్ని అమ్ముతున్నారు.